హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భాగ్యలోకి ఆరు ప్రవేశించిన తర్వాత ముసుగులో వెళ్ళి అమర్ పక్కన పీటల మీద కూర్చుంటుంది. ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అమర్ ముసుగులో ఉన్న బాగి తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు. అలాగే బాగిలోకి ప్రవేశించిన ఆరు కూడా అమర్ తల మీద జీలకర్ర బెల్లం పెడుతుంది. ఇప్పుడు తాళి కట్టండి బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అమర్ బాగి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే ఆపడానికి మనోహరి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. అమర్ బాగి మెడలో తాళి కట్టేస్తాడు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి కూతురి మొహం మీద ఉన్న ముసుగు తీయొచ్చు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే బాగి మొహం మీద ఉన్న ముసుగుని తొలగిస్తారు. ఎప్పుడైతే అమర్ బాగి మెడలో తాళి కడతాడో అప్పుడే ఆరు బాగి శరీరంలో నుండి వెళ్ళిపోతుంది. బాగికి అప్పుడప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది. ముసుగు తీసిన తర్వాత అమర్ పక్కన కూర్చున్న బాగిని చూసి పెళ్ళికి వచ్చిన వాళ్ళు, మండపం మీద ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. పిల్లలు, రామ్మూర్తి వీళ్ళంతా కూడా అలా ఆశ్చర్యంగా బాగి వైపు చూస్తూ ఉంటే అమర్ ఇదేంటి అందరూ ఇలా చూస్తున్నారనుకొని పక్కకు చూసేసరికి తన పక్కన బాగి ఉంటుంది. బాగి తాళి కట్టించుకుందని తెలిసి మనోహరి కూడా షాక్లో ఉండిపోతుంది.